హాని కలిగించిన వాహనాలను ప్రతి ఒక్కరూ వినియోగించాలని విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు కోరారు. ఎంవీపీ కాలనీలో ఉషోదయ జంక్షన్ లో డీడీఆర్ ఎంటర్ప్రైజెస్ ఈవీ స్కూటర్ షోరూమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ వాతావరణంలో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ సంతులిత దెబ్బతినకుండా ఉండేందుకు ఈవీ వాహనాలనే వాడాలన్నారు. డీడీఆర్ ఎంటర్ప్రైజెస్ అధినేత మనోజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ షోరూమ్ లో లభించే ఎలక్ట్రానిక్ స్కూటర్లు వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు. జి శివాజీ శర్మ మాట్లాడుతూ ఉత్తమ కంపెనీకి చెందిన వివిధ రకాల ఎలక్ట్రికల్ స్కూటర్లు షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమ షోరూమ్ వద్ద గంటకు రోజువారీ నెలవారీగా స్కూటర్లు అద్దెకిస్తామని తెలిపారు. రథసప్తమి సందర్భంగా విశాఖ నగర ప్రజలకి, విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ సూర్యనారాయణ స్వామి చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఎంబీపీ కాలనీలో ఉషోదయ జంక్షన్ వద్ద సోదరుడు శివాజీ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో రివెంజ్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. వాతావరణం కాలుష్యం కాకుండా ఈరోజు హైబ్రిడ్ వెహికల్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీతో ఈ వెహికల్స్ మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది భారతదేశంలో. ఈ రివెంజ్ వెహికల్స్ కూడా 4 కంపెనీలతో, హైదరాబాద్, బెంగళూరు కంపెనీలతో కూడా టైఅప్ ఉందని సోదరు శివాజీ చెప్పడం జరిగింది. ఇతని వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు శివాజీ శర్మ కవికొండల. ఇక్కడ నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగానండి. నేను మెకానికల్ ఇంజనీర్ని అండ్ ప్రజెంట్ నేను 2021 నుంచి కూడా ఈవీ ఇండస్ట్రీని రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. తర్వాత 2023లో ఈ కంపెనీ బహుముఖాలుగా నేను చూసి ప్రారంభించడానికి ప్రయత్నించానండి. దీనికోసం నేను బెంగళూరులో 6 నెలలు, హైదరాబాద్లో 6 నెలలు రీసెర్చ్ చేసిన తర్వాత వైజాగ్లో మనకి చాలా మార్కెట్ అవసరం ఉందని చెప్పి ఇక్కడ రేవ్స్ ఎలక్ట్రిక్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించడం జరిగిందండి. దీనికి రైడ్ షేరింగ్, ఎలక్ట్రిక్ స్కూటర్ రెంటల్స్ అండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది కూడా మా రేవ్స్ ఎలక్ట్రిక్స్ మొబిలిటీకి ఒక 3 వర్టికల్స్ అండి. సో మేము ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇన్స్టాల్ చేస్తాము ప్రతి 100 కిలోమీటర్లకి కూడా. ఎందుకు అంటే 4 వీలర్స్ డ్రైవ్ చేసినప్పుడు ఛార్జింగ్ అనేది లోపం ఉండడం వల్ల, సో ఛార్జింగ్ స్టేషన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల సో చాలామంది ఎలక్ట్రిక్ కార్స్ కానీ స్కూటర్స్ కానీ కొనడం అనేది చాలా భయపడుతున్నారు. సో దీని ప్రకారం వల్ల మేము ఛార్జింగ్ స్టేషన్స్ మీద కూడా రీసెర్చ్ చేసాము. ప్రస్తుతం మాకు విజీ ఎలక్ట్రిక్స్ మొబిలిటీ అనే కంపెనీతో, హైదరాబాద్ కంపెనీతో టైఅప్ ఉంది. అండ్ న్యూమరస్ మోటార్స్ కంపెనీకి, రేవ్స్ ఎలక్ట్రిక్స్కి కూడా రెంటల్ సప్లైస్కి మాకు టైఅప్ ఉందండి. సో అండ్ మా ఫస్ట్ ఫ్రాంచైజీ ఈరోజే లాంచ్ చేస్తున్నాం, అది డీడీఆర్ ఎంటర్ప్రైజెస్. సో వాళ్ళు కూడా మన ఫస్ట్ ఫ్రాంచైజీ తీసుకున్నారండి. దే హ్యావ్ సపోర్టెడ్ అస్ అ లాట్. యా, ఈ కాస్ట్ ఆన్ రోడ్ వచ్చేసరికి 1 lakh అవుతుందండి. న్యూమరస్ మోటార్స్లో అనేక మోడల్స్ ఉన్నాయి. డిప్లాక్స్, ఐమాక్స్, ఐప్రో అండ్ ఫస్ట్ ఐప్రో, ఐమాక్స్ అని ఉన్నాయండి. సో ఇవి ఫ్లీట్ ట్రాకింగ్ కూడా చేస్తాయి. సో మేము స్కూటర్ రెంటల్స్ తీసుకుంటున్నాము, సప్లై చేస్తాం కాబట్టి సో ఎంత కార్నర్లో ఏమున్నా సరే మాకు జీపీఎస్ ట్రాకింగ్ అవన్నీ చేస్తాం ఐఓటీతోని. సో థెఫ్ట్ అన్నీ కూడా దీనికి ఇంటిగ్రేటెడ్ చేసాము. అండ్ న్యూమరస్ మోటార్స్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. అదండి. ఫైనాన్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. 20,000 DP డౌన్ పేమెంట్ అండ్ మీరు చూస్ చేసుకున్న ఆఫర్ బట్టి అది మనం ఈఎంఐ చేస్తామండి. అండ్ మెయిన్గా రేవ్స్ ఎలక్ట్రిక్స్ ఇప్పుడు ప్రజెంట్ మేము స్టార్ట్ చేసేది
ఎలక్ట్రిక్ స్కూటర్ రెంటల్స్ అండి. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ రెంటల్స్ మేము ఏంటంటే మన వైజాగ్ కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నాము. ప్రస్తుతానికి మాకు 200 వెహికల్స్ వరకు మార్కెట్లో మాకు రెడీగా ప్లాన్ ఉంది. సో ఇది ఓన్లీ వైజాగ్ ఒక్క మార్కెట్కే 200 ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా మేము 1000కి పైగా ప్లాన్ చేస్తున్నాం విజీ ఎలక్ట్రిక్స్ అండ్ న్యూమరస్ మోటార్స్తో. మంత్లీ రెంటల్స్ కూడా ఇస్తాము, డైలీ రెంటల్స్ కూడా ఇస్తాము, హార్లీ రెంటల్స్ కూడా ఇస్తామండి. డైలీ రెంటల్స్ 200 రూపీస్ అండి, మంత్లీ 6000 అండి సబ్స్క్రిప్షన్ మోడల్. బ్యాటరీ బ్యాకప్ 85 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. 4 hours ఛార్జింగ్ పెట్టాలండి. సో ఇటువంటి కంపెనీ ఏంటి అంటే రెవ్స్ ఎలక్ట్రిక్స్ అండ్ న్యూమరస్ మోటార్స్ కలిపి మాట్లాడుకునేది ఏంటి అంటే స్వాపింగ్ ఆప్షన్. అంటే బండి నుంచి బ్యాటరీ తీసి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఆ బండి దగ్గర ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు. సో అదే బ్యాటరీ మనం బయట కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు గిగ్ వర్కర్స్ ఎవరైతే స్విగ్గీ, జొమాటో, క్విక్ కామర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే అంటే 4 hours ఛార్జింగ్ పెట్టుకుని వెయిట్ చేయకుండా ఈ 1 minute స్వాప్ చేసుకుని 100% ఛార్జింగ్ అయిన బ్యాటరీని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. ఇది దీని ప్రత్యేకత. సో మేము కూడా పెద్ద కంపెనీ బ్యాటరీ స్మార్ట్ అండ్ సన్ మొబిలిటీ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాము. సో అవి కూడా వైజాగ్లో 10 stations ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు గిగ్ వర్కర్స్ అందరూ కూడా వచ్చి మళ్ళీ 4 hours పెట్టి వెయిట్ చేయాలి అంటే చాలా కష్టం. సో వాళ్ళు మా స్టేషన్ దగ్గరికి వచ్చి 1 minute వాళ్ళు స్వాప్ చేయగలిస్తే వైజాగ్ మార్కెట్లో more than 150 kilometers డ్రైవ్ చేస్తున్నారు గిగ్ వర్కర్స్. నా పేరు మనోజ్ కుమార్ రెడ్డి. డీడీఆర్ ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్నాము రెవ్ ఎలక్ట్రిక్స్తోని. సో తీసుకొని మేము చాలా మంచి పని చేసాము. అండ్ ఇది ఈవీ కాబట్టి ఫర్దర్గా కూడాను మొత్తం అంతా కూడా బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం.